ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అన్న. ఎంతంటే ఒక బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా అనేలా తీసుకెళ్ళి డమాలని కింద పడేశారు. అది ఆ క్లైమాక్స్ అయితే కొంచెం చాలా ఇబ్బంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ అన్న. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక పాయింట్ చూపిస్తారు, మీ జాతిని కాపాడడానికి ఒక రాజు తిరిగి రావాలి, తిరిగి వస్తాడు, ఆ రాజుకి కిరీటం ఇవ్వండి అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఏదో ఉంది. ఉన్న ప్రజలంతా చనిపోతే రాజు చేంజ్ చేస్తాడన్నది నా క్వశ్చన్. నాకు అర్థం కాల దీనికి పార్ట్ 2 ఎందుకు. ఆయన ఒక అంటే స్టోరీ రివీల్ చేయొద్దు, సో నేను అవన్నీ చెప్పాలనుకోవట్లా. సో అక్కడ కొన్ని పాయింట్స్ ఇవి కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తాయి. ఇంకొకటి విజయ్ దేవరకొండ గారు ఎంత చేయాలో అంత చేశారు, బట్ స్టోరీని కూడా ప్రాపర్గా చూసుకుంటుంటే బాగుండు. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకప్పుడు సినిమాలు స్టోరీ రాసుకొని ఏ హీరోకి యాప్ట్ అవుతుందో ఆ హీరో దగ్గరికి వెళ్ళి సినిమా వచ్చేది. ఇప్పుడు అలా లేదు, ముందే డైరెక్టర్ వస్తున్నాడు, హీరో అవుతున్నాడు, హీరోయిన్ అవుతుంది, క్రూ మొత్తం వచ్చాక స్టోరీ వస్తుంది. ఎక్కడో ఇరికిచ్చి పెట్టేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. సో అది తప్ప చూడాలి. దీనికి మళ్ళీ పార్ట్ 2 ఎందుకు. చాలా బాగా పడ్డా అన్న. నాకు ఇప్పటివరకు అర్జున్ రెడ్డి తర్వాత మిగతా అన్ని సినిమాలు పోయినాయా ఉన్నాయా సెకండరీ, ఆయన లుక్ చాలా 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 యూనిక్గా ఉంది. అంటే అందరికీ నచ్చుతాడు, అది వేరే విషయం. బట్ సినిమా స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే ఆయన వరకు 200% ఇచ్చాడు సినిమా. చాలా చాలా కష్టపడ్డాడు. కొన్ని సీక్వెన్స్లో ఏడుపు సీన్స్ ఉంటాయి, చాలా బాగా నచ్చింది అన్న నాకు. కొన్ని సీన్స్ అన్న అనే ఒక ఎమోషన్ని క్యారీ చేయడం కానీ, సత్యదేవ్తో ఉన్నప్పుడు వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళిద్దరి 2 పేర్ స్క్రీన్లో ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అసలు. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇంతకుముందు ఎవరో అంటుంటే విన్నానన్న, ఓట్ షేర్ సంథింగ్ ఫ్యాన్ బేస్లు ఇవన్నీ. బట్ థియేటర్కి వచ్చే సినిమా చూడండి. సినిమా అస్సలే చూడొద్దు అని అయితే చెప్పను, థియేటర్కి వచ్చి చూసే సినిమానే ఎంజాయ్ చేస్తారు. బట్ కొంచెం ఆలోచిస్తే డెప్త్గా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్గా వచ్చామా, ఒక సినిమా ఆడియన్లా వచ్చామా, కూర్చున్నామా, ఉన్నంతసేపు ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయాం. అక్కడ వరకు చాలా బాగా అనిపిస్తుంది.